దేవునికి మహిమ కలుగును గాక. మరొక పర్యాయము మీతో దేవుని ఉన్నతమైన మాటలు పంచుకోవడానికి ఈ యొక్క సమయాన్ని ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారి ద్వారాగా పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో నా హృదయపూర్వక కృతజ్ఞత స్థుతులు దేవుని చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఆత్మీయులైన సహోదరి సహోదరులకు, బంధువులకు, స్నేహితులకు అందరికీ నా హృదయపూర్వక వందనములు మరియు శుభములు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనే మాటను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి కొన్ని మాటలను మనం ఆలోచించేద్దాం. ముందుగా దేవుని యొక్క ప్రార్థన సహాయం తీసుకుందాం. దయచేసి అందరూ తల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, దయగల తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. గతించిన సమయం అంతా కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచినందుకే మీకు వందనాలు ప్రభా. స్తుతులు స్తోత్రం తండ్రి. ఇదిగో తండ్రి, మీరు రాయించి ఇచ్చినటువంటి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి కొన్ని మాటలు తండ్రి మేము ఆలోచన చేయాలని, తద్వారాగా మీ యొక్క చిత్తాన్ని మేము ఎరిగి ఈ చిత్త ప్రకారంగా బ్రతకడానికి, మీ మాటల ప్రకారంగా జీవించడానికి మమ్మల్ని బలపరచండి తండ్రి. వింటున్న ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల మనసు దయచేయండి అయ్యా. అలాగే దీనుడును అభాగ్యునైన నన్ను జ్ఞాపించుకోనండి. మీ మాటలు తెలియజేస్తుండగా మీ పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని నాకు దయచేయండి ప్రభావ. చెబుతున్న ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడడానికి మంచి మనసును, బుద్ధిని, జ్ఞానం నాకు అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకునైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామములో సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనే ఈ యొక్క సందర్భాన్ని బైబిల్లో అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనం మనం చూడగలం. ఒకసారి ఆ మాటను మనం చదివి మిగిలిన విషయాలను ఆలోచించేద్దాం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. ప్రియులారా, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రపంచంలో మనుషులు అనేక రకాలుగా విభజింపబడి ఉన్నారు. ఎలాగంటే జాతి పరంగానో, భాష పరంగానో, అలాగే స్థాయి పరంగా లేదా మతం పరంగా మనుషులు విభజింపబడి ఉన్నారు అన్నది మనకు అందరికీ తెలిసిన విషయమే. అయితే బైబిల్ చెప్పే ఒక సత్యం ఏంటంటే, ఒక మాటను మనం బైబిల్లో చూడగలం. అందరికీ ప్రభువు ఒక్కడే. అంటే మనుషుల్లో కొన్ని రకాల జాతిని బట్టి, భాషను బట్టి, అలాగే మతాన్ని బట్టి, స్థాయిని బట్టి విభజింపబడి ఉన్నారు లేదా వర్గీకరించబడి ఉన్నారు. కానీ దేవుని విషయానికి వస్తే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందంటే, దేవుడు లేదా యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనే మాటను మనం ఇక్కడ చూడగలం. ముఖ్యంగా ఈ యొక్క సందర్భాన్ని వైద్యుడైన లోక గారు ఈ యొక్క అపోస్తుల కార్యముల గ్రంథం రాయటం జరిగింది. అయితే ఎందుకు యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువు అన్న మాట రాయవలసి వచ్చింది అని ఈ సందర్భాన్ని మనం ప్రారంభం నుంచి, అనగా ప్రారంభ వచనాల నుంచి మనం ఆలోచన చేస్తే కొన్ని ముఖ్యమైనటువంటి మాటలు మనం అక్కడ చూస్తాం. అంటే అందరికీ ప్రభువు అన్న మాట ఎందుకు ఆయన రాయవలసి వచ్చిందంటే, లేదా ఎందుకు లోకా గారు చెబుతున్నారంటే, అంతవరకు యోధ జాతి అనే ఒక జాతి వారు దేవుడు మాకు మాత్రమే దేవుడు, ప్రభువు మాకు మాత్రమే ప్రభువు అని వారు భావించేవారు. ఇంకెవరికి దేవుడు కాదు అనే ఒక ఆలోచన ఆనాటి యూదుల్లో ఉండేది. అయితే మరి దేవుడు అన్న పేరు వినగానే లేదా చెప్పగానే ఆయన అందరికీ చెందిన వాడుగా, అందరికీ దేవుడుగా ఉన్నాడు అన్నది బైబిల్ ఓవరాల్గా చదివితే మనకు అర్థమవుతుంది. కానీ ఆనాటి యూదులు కేవలం దేవుడు మాకు మాత్రమే దేవుడు అన్న ఆలోచనతో వారు జీవిస్తూ ఉండేవారు. అలాగే మిగిలిన వారిని, అనగా యూదియేతరులను, అనగా అన్యజనులను వారు ఎలా చూసేవారంటే, ఈ యూదులు సహవాసం వాళ్ళతో చేసేవారు కాదు. ఎందుకు యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువు అని వ్రాయబడింది అన్న విషయాన్ని మనం ఇక్కడ చూడగలం. ఇక్కడ మొదటిగా అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1వ వచనం నుంచి చూద్దాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు కైసరిలో ఉండెను.
అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఇక్కడ రాయబడిన సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలు అనే ఒక ఆయన కైసేరులో ఉండేవాడు. ఇతను యూదేతరుడు, అనగా ఒక అన్యుడు అయినప్పటికీ ఇతని యొక్క జీవితం ఎలాంటిదంటే ఒక భక్తిపరుడిగా మనకు కనబడుతున్నాడు కొర్నేలి గారు. ఎలాంటి భక్తి అంటే 2వ వచనంలో, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడైంది ప్రజలకు బహు ధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. నిజంగా ఒక అన్యుడైనప్పటికీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడంటే ఎలాగా ఇతనికి తెలిసింది దేవుని కోసం అంటే, యూదులతో ఇతను శతాధిపతి కాబట్టి, ఒక సైనిక అధికారి కాబట్టి యూదులతో సాంగత్యం ఉండే ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు రోమ పరిపాలనలో ఇశ్రాయేల్ దేశం ఉండేది కాబట్టి ఆయన కొర్నేలి గారు శతాధిపతి కాబట్టి, అంటే శతాధిపతి అంటే 100 మంది సైనికులకు ఒక అధికారి. అలాంటి అధికారి కొర్నేలి గారు ఇశ్రాయేలు దేవుడైన నిజమైన దేవుడు అని తెలుసుకుని ఉండుంటాడు. తెలుసుకుని ఉన్న ఆయన ఎందుకు భయము భక్తి కలిగి ఉండాలని, జీవించాలని ఆ ఉద్దేశంతో దేవుని పట్ల చాలా భయభక్తులు కలిగి ఉన్నాడు. తన ఇంటి వారందరితో బహు ధర్మకార్యాలు చేసి ప్రార్థన చేసేవాడని ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకనే దేవుని యందు భయభక్తులు గలవాడేయండి ప్రజలకు బహు ధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. అంటే ఒక అన్యుడు నిజమైన దేవుని తెలుసుకుని ఆ దేవుని పట్ల భయము భక్తి కలిగి జీవిస్తూ బహుమందికి ధర్మకార్యాలు చేస్తూ అలాగే ప్రార్థన చేస్తూ నిత్యము ఉండేవాడు. ఇలా ఉండగా ఒకానొక సమయంలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక దేవదూత కనబడుతుంది. దేవదూత కనబడినప్పుడు ఇక్కడ మనం చూడగలం 3వ వచనంలో ఆయన ప్రార్థిస్తున్నప్పుడు ఒక దేవదూత కనబడి ఆయనతో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. ఏం మాట్లాడింది అని మనం చూస్తే 3వ వచనం, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడింది. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. అంటే దూత కొర్నేలి గారికి ప్రార్థనలో కనబడిన ఆ దూత చూసి కొర్నేలి గారు భయపడడం చూస్తున్నాం. అయితే దూత ఏమని చెబుతుందంటే, కొర్నేలి నువ్వు దేవుని పట్ల భయము భక్తి కలిగిన వాడుగా ధర్మకార్యాలు చేస్తున్నావు, అలాగే నీ ప్రార్థన ఏవైతే ఉన్నావో అవి దేవుని వద్దకు జ్ఞాపకార్థంగా చేరినవి అని ఇక్కడ దూత కొర్నేలి గారితో చెప్తుంది. నిజంగా ఇక్కడ ఒక దేవదూతే వచ్చి కొర్నేలి గారితో మాట్లాడిందంటే దేవుని పట్ల ఆయన ఎంత భయము భక్తి కలిగి ఉన్నాడో, దేవుడు అంటే ఆయనకి ఎంత ఇష్టమో, అలాగే ప్రార్థన ఎంత బాగా చేసి ఉంటాడో దూత ప్రత్యక్షమైన సందర్భాన్ని పెట్టి మనం ఆలోచన చేయొచ్చు. అంటే ఒక అన్యుడు, ఒక యూదేతరుడు తన భక్తి తన ధర్మకార్యాలను చూసి, ప్రార్థనలు చూసి దేవదూత వచ్చి ఆయనతో మాట్లాడిందంటే మరి ముఖ్యంగా ఆయన ప్రార్థన అన్ని కూడా, ఆయన కార్యాలన్నీ కూడా దేవునికి జ్ఞాపకార్థంగా, దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవంటే నిజంగా దేవుడు ఆయన విషయంలో ఒక గొప్ప ఆలోచన కలిగి ఉంటాడని చెప్పొచ్చు. ఎందుకంటే ఈయన ధర్మకార్యాలు చేస్తున్నాడు, దాన ధర్మాలు చేస్తున్నాడు, అలాగే భయభక్తులు కలిగి ఉన్నాడు దేవుని పట్ల, అదేవిధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఒక ముఖ్య విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తే అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇతనికి ఒకటి కొదువుగా ఉంది. చాలా ముఖ్యమైనది అన్నమాట. ఏంటి ఆ కొదువు అంటే, ఇన్ని ధర్మకార్యాలు చేసినా, ఎంత ప్రార్థించినా, ఎంత భయభక్తులు కలిగి ఉన్నా ఈయనకి ఏమి లేదంటే రక్షణ లేదు. ఈయన పాపం ప్రాయశ్చితం అవ్వాలంటే, ఈయన పాపాల నుంచి విముక్తి పొందాలంటే జరగవలసిన ఒక గొప్ప కార్యం ఉంది, అదే రక్షణ. ఆ రక్షణ కోసం దూత ప్రత్యక్షం అవడం, ఏం చెయ్యాలో నీవు అని కొర్నేలి గారితో చెప్పడం ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ యొక్క సందర్భాన్ని ఇంకా మన ముందుకు వెళ్ళి ఆలోచించగలిగితే 5వ వచనం, ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోను పిలిపించుము. అతడు సముద్రపు ధరనున్న సీమోను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండి వారిలో భక్తిపరుడగు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ
వారికి సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపాను. ఇక్కడ దూత మాట్లాడిన తర్వాత అయితే ఇప్పుడు నువ్వు చేయవలసిన ఒక విషయం ఉంది, నువ్వు చేయవలసిన ఒక పని ఉంది. ఏంటంటే నీవు పేతురు అను మారుపేరు గల సీమోను పిలిపించుము. అంటే పేతురు గారిని పిలిపిస్తే నీవు చేస్తున్నటువంటి ఈ భక్తి విషయాన్ని గురించి కానీ, అలాగే నువ్వు చేస్తున్న ప్రార్థన విషయంలో కానీ, అలాగే నువ్వు ఏవైతే బహుధర్మం చేస్తున్నావో వీటన్నింటికి సంబంధించినటువంటి, లేదా వీటికి ఇంకా ముఖ్యమైన విషయం నువ్వు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవి అన్నీ నీకు తెలియాలంటే ఇగో పలానా చోట పేతురు అనే ఒక భక్తుడు ఉన్నాడు, అతన్ని పిలిపించి ఆయనతో నువ్వు మాట్లాడితే నీవింకా ఏం చేయాలన్నది నీవు తెలుసుకోవలసినటువంటి ఒక విషయం ఉంది. అది నువ్వు తప్పనిసరిగా తెలుసుకోవాలి. కాబట్టి పేతురుని పిలిపించమని ఈ యొక్క దేవదూత కొర్నేలు గారితో మాట్లాడడం మనకి చూస్తాం. అయితే ఎప్పుడైతే దేవదూత కొర్నేలు గారితో ఇలా చెప్పిందో ఆయన వెంటనే ఏం చేశారంటే తన యొక్క నమ్మకం ఉన్న ఒక భక్తి కలిగిన ఒక సేవకుని పిలిపించి వాళ్ళతో చెప్పి వారిని యొప్పేకు పంపిస్తారు. పేతురు గారు ఎక్కడ ఉన్నారంటే యొప్పే అనే ఊరిలో ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ పేతురు గారి కోసం మనం ఆలోచిస్తే ఈయన యేసుక్రీస్తు వారి శిష్యుల్లో ప్రథముడుగా పెద్దవాడుగా మనకు తెలుసు. ఈ పేతురు గారు మధ్యాహ్న కాల సమయంలో అక్కడ ప్రార్థించడానికి ఒక మిద్దె ఎక్కడం మనం చూస్తాం. ఈ కింద వచ్చిన మనం చూస్తే అయితే 12 గంటల సమయంలో యాక్చువల్గా ఆయనకి ఆకలేస్తున్న సమయం అది. ఆకలి వేస్తున్న సమయంలో వంట ఇంకా సిద్ధపరుస్తూ ఉండగా ఇంటి వారు ఆయన ఈలోగా ప్రార్థించాలని మిద్ది మీదకి ఎక్కడం మనం చూస్తాం. ప్రార్థనలో ఆయన పరవశుడై ఒక సందర్భాన్ని, ఒక విషయాన్ని ఆయన చూస్తాడు. ఏంటంటే ఇక్కడ మనం 11వ వచనం చూస్తాం. ఆకాశం తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుటయు చూచెను. అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్పద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దము అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనా ఎండను తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దం అతనికి వినబడెను. ఇలాగూ 3 మారు జరిగాను. వెంటనే ఆ పాత్ర ఆకాశంలోకి ఎత్తబడెను. ఇక్కడ పేతురు గారు ప్రార్థన చేస్తున్న సమయంలో ఆకాశం తెరవబడి ఒక 4 చెంగులు కలిగినటువంటి ఒక దుప్పటి వంటి ఒక పాత్ర భూమి మీదకి దిగి వచ్చుట చూసినట్లుగా ఈ సందర్భంలో మనం చూస్తున్నాం. అంటే ఈ యొక్క సందర్భంలో మనం ఆలోచన చేస్తే దేవుడు జరగబోయే ఆ యొక్క పాత్రలో ఏమున్నాయంటే ఆ పాత్రలో ఏమున్నాయంటే భూమి మీద ఉండు సకల జంతువులు, చతుష్పద జంతువులు, ప్రాకు పురుగులు, పక్షులు ఉన్నాయి. అయితే అక్కడ దర్శనంలో ఏమని మాట్లాడుతున్నారంటే దేవుడు, పేతురు నీవు వీటిని చంపుకుని తిను అని అన్నప్పుడు అప్పుడు పేతురు గారు ఏమని మాట్లాడుతున్నారంటే, ప్రభువా, నిషిద్ధమైనవి నేను ఎప్పుడు తినలేదు, అపవిత్రమైనవి నేను ఎప్పుడు ముట్టుకోలేదని పేతురు గారు సమాధానం చెప్తుంది, దేవునికి సమాధానం చెప్తున్నారు. అంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే దేవుడు పవిత్రముగా చేసిన వాటిని నిషిద్ధమైనవిగా ఎంచవద్దని ఇక్కడ చెప్తున్నాడు. అంటే దీని యొక్క సారం ఏంటి అన్నది ఈ మాటలు మనం ఆలోచన చేస్తే చాలా లోతైన భావమే మనకి కనిపిస్తుంది. వీళ్ళరా, ఇక్కడ యూదులు, అన్యులు వీరు దేవుడు ఏకం చేయడానికి, దేవుడు వీరిని ఒకటిగా చేయడానికి పేతురు గారికి ఒక దర్శన రూపంలో చూపిస్తున్నటువంటి సందర్భం ఏంటంటే, ఇక్కడ పేతురు గారు ఎవరంటే యూదుడుగా తను ఎలాంటి వరకు నిష్ట గరిష్ట కలిగిన వారుగా యూదులు ఉంటారు. కనుక ఆ యొక్క ఆలోచనతో పేతురు గారు ఏమంటారంటే, నిషిద్ధమైనవి అపవిత్రమైనవి నేను ముట్టుకోలేదు, ఎప్పుడు నేను తినలేదని చెప్తాడు. ఇక్కడ పేతురు గారు ఇలా అనడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, యూదులు అన్యజాతి వారితో సహవాసం కానీ, అలాగే వారిని ముట్టుకున్నట్టు కానీ యూదులకు ధర్మం కాదు. ఈ మాటను ఇక్కడ చూస్తాం. అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 28వ వచనం. ఎందుకు పేతురు గారు అపవిత్రమైనవి అలాగే నిషిద్ధమైనవి నేను ముట్టుకోను, తినను అని ఎందుకు ప్రార్థనలో దర్శనంలో చెప్తున్నాడంటే 28వ వచనం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 28వ వచనం.
అప్పుడు అతడు, అన్యజాతి వానితో సహవాసం చేయుటేనను అట్టి వారిని ముట్టుకొనుటేనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడు నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించున్నాడు. ఎప్పుడైతే ఈ దర్శనం వచ్చిందో ఆ దర్శనం అనంతరం యొప్పేకు కొర్నేలు గారు పంపించినటువంటి ఆ సైనికులు రావడం, సీమోను పేతురు గారిని అడిగినప్పుడు పేతురు గారు, మీరు ఎదుగుతున్న వాడిని నేనే అని చెప్పడం, అలాగే వారిని ఇంట్లోకి తోడుకుని వెళ్ళడం, వారికి ఆతిథ్యం ఇవ్వడం మనం ఈ వచ్చిన మనం చూస్తాం, ఈ సందర్భంలో చూస్తాం. అయితే మీరు వచ్చిన విషయం ఏంటి అని వచ్చిన సైనికులను అడిగినప్పుడు సైనికులు ఏమంటారంటే, కొర్నేలు అనే ఒక భక్తిపరుడు ఉన్నాడు, ఆయన ఎల్లప్పుడూ దేవుని భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తూ అనేక ధర్మం కార్యాలు చేస్తూ ఉండేవాడు. అయితే ఒక దూత ఆయనకు కనిపించి, నీవు చేసినటువంటి భక్తి కానీ అలాగే నువ్వు చేసినటువంటి ధర్మం కానీ ప్రార్థన కానీ దేవుని సన్నిధి చేరినవి, అయితే నీవు ఇంకా తెలుసుకోవలసినవి, ఇంకా నువ్వు తెలుసుకోవలసిన ఒక గొప్ప విషయం ఉంది. అయితే దూత యొప్పే అనే ప్రాంతంలో పేతురు గారు అనే ఒక ఆయన ఉంటారు, ఆయన పిలిపిస్తే నీకు ఇంకా పూర్తి వివరణ భక్తి విషయంలో కానీ నువ్వు ఏం చేయాలన్నది ఆయన చెబుతారు. అన్నప్పుడు ఇక మేము వచ్చాం, ఆయన పంపించారు, మేము వచ్చామని సైనికులు పేతురు గారితో చెప్తారు. అప్పుడు చెప్పినప్పుడు వాళ్ళు చెప్పిన సందర్భానికి, ఇక్కడ దర్శనంలో చూసిన సందర్భానికి, సైనికులు వచ్చిన చెప్పిన ఆ మాటలను బట్టి, అలాగే అంతకుముందు పేతురు గారు ప్రార్థించినప్పుడు ప్రభువు దేవుడు ఆయనతో మాట్లాడడం బట్టి ఆయనకు వచ్చినటువంటి గొప్ప ఆలోచన ఏంటంటే సైనికులు చెప్పినప్పుడు వారు చెప్పిన విధంగానే ఆల్రెడీ దర్శనంలో నువ్వు వెళ్ళు అని ఆత్మ చెప్పడం, పేతురు గారితో చెప్పిన మాటను బట్టి ఈయన వచ్చిన వారితో తిరిగి ప్రయాణమై వెళ్ళడం ఇక్కడ మనం చూస్తాం. పేతురు గారు బయలుదేరి కొర్నేలు గారి ఇంటికి రావడం మనం ఇక్కడ చూస్తాం. వచ్చిన తర్వాత కొర్నేలు గారు పేతురు గారితో ఏమంటున్నారో ఒకసారి మనం చూసినట్లయితే 10వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండేను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసాను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకలు కూడి చూచాను. అప్పుడు పేతురు గారు అందరిని చూసి అంటున్న మాట ఏంటంటే, ఎందుకంటే వాళ్ళందరూ అన్యజనులు, యూదులకు వారు ఎలాంటి వారంటే మన భాషలో చెప్పాలంటే అంటరాని వారు, వారిని చాలా దూరంగా చూసేవారు. అక్కడ ఉన్నవారు జనమంతా ఎవరంటే అన్యులు. పేతురు గారు యూదుడు, మరి యూదులు అన్యులతో సహవాసం చేయరు, వారిని ముట్టుకోరు కూడా. అదే సందర్భాన్ని ఇక్కడ 28వ వచనంలో పేతురు గారు మాట్లాడతారు. అక్కడ సిచ్యువేషన్ ఎప్పుడైతే పేతురు గారు గమనించారో ఈయన వెంటనే మాట్లాడిన మాట ఏంటంటే 28వ వచనం ఆల్రెడీ మనం చదువుకున్నాం. ఏంటంటే, అప్పుడు అతడు అనగా పేతురు గారు అన్నమాట, అన్యజాతి వానితో సహవాసం చేయటేనను అట్టి వాడిని ముట్టుకున్నట్టేనను యూదునికి ధర్మం కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడు నిషేధింపదగిన వాడి అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించున్నాడు. ఇక్కడ పేతురు గారు ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు. ఏంటంటే, అన్యజాతి వానితో సహవాసం చేయటేనను అట్టి వాడిని ముట్టుకున్నట్టేనను యూదునికి ధర్మం కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడు నిషేధింపదగిన వాడి అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడని దేవుడు నాకు చూపించున్నాడు. ఇక్కడ పేతురు గారు అంటున్న మాట ఏంటంటే, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ఏ మనుషుడు కూడా నిషేధింపదగిన వాడి అయినను అలాగే అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించున్నాడు. ఎలా చూపించాడంటే, పేతురు గారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక దుప్పటి వంటి పాత్ర, ఆ పాత్రలో సకల చతుష్పద జంతువులు, పురుగులు, అలాగే పక్షులు, ఇవన్నీ చూసినప్పుడు వీటిని చంపుకుని తినమని దేవుడు చెప్పినప్పుడు, ప్రభువా నేను నిషిద్ధమైనవి అపవిత్రమైనవి ఎప్పుడు తినలేదు, ముట్టుకోలేదు అన్న సందర్భాన్ని ఇక్కడ కొర్నేలు గారితో చెప్తున్నారు. అంటే అపవిత్రమైనవి, నిషిద్ధమైనవి అని ఆ పక్షుల విషయంలో, జంతువుల విషయంలో మాట్లాడిన ఆ సందర్భం ఏమైతే ఉందో, పేతురు గారు ఎవరిని ఉద్దేశించి అనుకుంటాడంటే అన్యజాతి వారిని గురించి మాట్లాడుతున్నారు. అందుకనే దేవుడు నాకు ఏమని చూపించాడంటే, ఏ మనుషుడు కూడా నిషేధింపదగిన వాడు కాదు,
అపవిత్రుడు కాడని దేవుడు నాకు చూపించున్నాడు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు అనమాట. అంటే ఏ మనుషుడు నిషేధింపదగినవాడు కాడు అని ఇక్కడ పేతురు గారు తన దర్శనం బట్టి, ప్రభు మాట్లాడడం బట్టి ఈయన కొర్నేలు గారితో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చెప్పడం మనం చూస్తున్నాం. ఇంకా ఏమంటాడంటే 34వ వచనంలో, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించున్నాను, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును అని పేతురు గారు కొర్నేలు గారితో చెప్తున్నారు. ఏమనంటే దేవుడు పక్షపాతి కాడు అని నిజముగా గ్రహించును, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. అంటే అంతవరకు ఈయన గ్రహించలేనిది ఏంటంటే దేవుడు మాకు మాత్రమే దేవుడు, అనగా యూదులకు మాత్రమే దేవుడు అని అనుకున్నాడు, పేతురు గారు అనుకున్నాడు. కానీ ఇక్కడ పేతురు గారి దర్శనం చూసిన తర్వాత, అలాగే కొర్నేలు గారి ఈ యొక్క సందర్భాలన్నీ దేవుడు అతనికి చెప్పిన తర్వాత ఈయన అంటున్న మాట ఏంటంటే, ఎవరో కూడా నిషేధింపదగిన వారు కాదు, ఏ మనుషుడు నిషేధింపదగిన వాడు కాదు, ఏ మనుషుడు కూడా అపవిత్రుడు కాడు. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. కానీ ఇక్కడ మనిషిగా ఇక్కడ పేతురు గారు వారిని అన్యులను అపవిత్రుడుగా, అన్యులను అంటరాని వారిగా, అన్యులను ముట్టకూడదు అనే ఒక ధర్మం కలిగిన వాడిగా పేతురు గారు ఉన్నారనమాట. కాబట్టి పేతురు గారు నిజంగా గ్రహించింది ఏంటంటే దేవుడు పక్షపాతి కాడు. అంటే అంతవరకు ఏమనుకున్నారంటే దేవుడు పక్షపాతి, మాకు మాత్రమే దేవుడు, ఇంకెవరికి దేవుడు కాదు, మమ్మల్నే దేవుడు చూస్తాడు, మేమంటేనే దేవునికి ఇష్టం, మేము దేవుని ప్రజలు అనుకున్నారు. కానీ దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క భవిష్యత్ ప్రణాళిక ఎంత గొప్పదో పేతురు గారు ఇప్పుడు గ్రహించాడు అనమాట. గ్రహించి ఏమంటాడంటే 34వ వచనం, అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 34వ వచనం ఏమంటాడంటే, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వానికి నీతిగా నడుచుకునే వాడిని ఆయన అంగీకరించును. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒక స్టేట్మెంట్ ఏమిస్తున్నాడంటే, గొప్పగా ఏమని మాట్లాడుతున్నాడంటే పేతురు గారు, ప్రతి జనములోనూ, అంటే ఇక్కడ కొర్నేలు గారు ఏ జనం అంటే, ఏ జాతి వాడు అంటే అన్యజాతి వాడు. అన్యజాతి వాడు అయినప్పటికీ దేవుడి పట్ల ఏం కలిగి ఉండంటే భయభక్తులు కలిగి ఉన్నాడు. అన్యజాతి వాడు అయినప్పటికీ నిజమైన దేవుణ్ణి పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు, ప్రార్థిస్తున్నాడు, ధర్మం చేస్తున్నాడు. కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ మనం ఆలోచించవలసి, తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ప్రతి జాతిలోను, ప్రతి ప్రజలోను ఎవరైతే ఆయనను అంగీకరించి ఆయన ఎందుకు భయము భక్తి కలిగి ఉంటారో తప్పనిసరిగా తన కోసం వాళ్ళకి రివీల్ చేసుకుంటాడు, ఆయన ప్రత్యక్షపరుచుకుంటాడు దేవుడు తప్పనిసరిగా. అది అన్యులే కానివ్వండి, వేరే జాతి వారే కానివ్వండి. ఎందుకంటే దేవుడు మనిషి యొక్క హృదయాన్ని చూస్తాడు, తన యొక్క భక్తిని, తన యొక్క జీవితాన్ని దేవుడు అబ్జర్వ్ చేస్తాడు, పరిశీలిస్తాడు. అయితే ఇంకా పరిపూర్ణంగా తెలుసుకోవడానికి ఇక్కడ మేలు పేతురు గారు రావాల్సిన అవసరం ఏంటంటే, ఇంత దాన ధర్మాలు చేస్తున్న కొర్నేలు గారు దేవుని మీద భయభక్తులు కలిగి ఉన్నాడు, అలాగే ప్రార్థిస్తున్నాడు. మరి సరిపోదంటే చాలదండి. ఎందుకు చాలదంటే అక్కడ అసలైన ఒక ముఖ్య వ్యక్తి అక్కడ ఆయన తెలుసుకోవాలి, ముఖ్య వ్యక్తిని తెలుసుకోవాలి కొర్నేలు గారు. ఆయన తెలుసుకుంటేనే తప్ప ఆయనకి రక్షణ లేదు, ఆయన తెలుసుకునేది తప్ప పాప క్షమాపణ లేదు. ఎంతమందికి ఇది దాన ధర్మాలు చేసినా, అలాగే ఎంత భయభక్తులు కలిగి ఉన్నా, ఎంత ప్రార్థన చేసినా పాప క్షమాపణ పోవాలంటే, కొర్నేలు గారికి రక్షణ రావాలంటే ఒక ఆయన జీవితంలో ప్రవేశించాలి. ఆయనే యేసుక్రీస్తు వారు. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే 36వ వచనంలో, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని చెప్తున్నాడు అనమాట. అంటే ఇంతవరకు కొందరికి మాత్రమే ప్రభు అనుకున్నారు ఒక విధంగా యూదులు, అంటే యూదులు క్రైస్తవులు ముఖ్యంగా, అంటే పేతురు గారు అలాగే మిగిలిన క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో, క్రీస్తుని అనుసరించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తుని మాకు మాత్రమే ప్రభువు అని అనుకున్నారు. కానీ ఇక్కడ లూకా గారి ద్వారాగా పరిశుద్ధాత్ముడు రాయిస్తున్నది, దేవుని మూలంగా ఇక్కడ పలుకుతున్నది ఏంటంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. నిజంగా యేసుక్రీస్తు అందరికీ ప్రభువేనంటే అవునండి, యేసుక్రీస్తు అందరికీ ప్రభువే. ఇక్కడ ప్రభు అంటే మనం ఆలోచించవలసింది, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభు అంటే పరిపాలకుడు, ప్రభు అంటే అధికారి, ప్రభు అంటే రాజు. మరి ఈ రోజున యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నప్పుడు, మరి ఈ రోజున అందరూ యేసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరించారంటే ఇంకా చాలా మంది అంగీకరించవలసిన వారు ఉన్నారు. చాలా మంది యేసుక్రీస్తు వారిని ప్రభువుగా స్వీకరించవలసిన వారుగా చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళందరికీ యేసుక్రీస్తు వారు ప్రభువుగా అంగీకరించాలంటే, మా రాజుగా, మా రక్షకుడిగా అందరూ తెలుసుకోవాలంటే ఆయన కోసం తప్పనిసరిగా మనం చెప్పవలసిన వారం ఉన్నాం, ఆయన కోసం మనం తెలియజేయవలసిన వారంగా ఉన్నాం. ఇంకా మనం కొన్ని మాటలు మనం చూస్తే
దేవుడు పక్షపాతి కాడని ఇక్కడ పేతురు గారు తెలుసుకోవడం, అలాగే కొర్నేలు గారికి చెప్పడం మనం చూస్తాం. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు దేవుడు అంటే కేవలం యూదులకు మాత్రమే దేవుడు కాదు, అందరికీ దేవుడే, అనగా అన్యులకు కూడా దేవుడే అన్న మాటను పౌలు గారు ద్వారా మనం వినగలం. రోమపత్రిక 3:29 ఈ మాట మనం చూస్తాం. రోమపత్రిక 3:29. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యులకు దేవుడు కాదా? మరలా చదువుతున్నాను. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యులకు దేవుడు కాడా? అవును, అన్యులకును దేవుడే. ఇక్కడ చాలా క్లియర్గా పౌలు గారు చెప్తున్నారు అనమాట. కేవలం యూదులకు మాత్రమే దేవుడు కాదు, అన్యజనులకు కూడా దేవుడే. ఎందుకంటే అన్యజనులైనా యూదులైనా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క నానాటి నుంచి ఈనాటి వరకు ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దేవుడే. కేవలం యూదులకు మాత్రమే దేవుడు కాదు, అందరికీ దేవుడని పౌలు గారు చెప్పడం మనం చూస్తాం. కనుక ఈ మాటలన్నీ మనం ఆలోచన చేస్తే ఇక్కడ 36వ వచనం ఏమని చెప్తుందంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక యేసుక్రీస్తు వారు ఎవరంటే అందరినీ పరిపాలించే పరిపాలకుడు, అధికారి, రాజు, ప్రభువు అని అర్థంతో కూడినటువంటి మాటే ప్రభువు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువు. అయితే ఈయన అందరికీ ప్రభువు వలన ఏంటి మనకు మేలు ఏంటంటే, చాలా గొప్ప మేలు జరుగుతుందండి. ఏంటంటే యూదులు అన్యజనులు వీరు ఒకరికి ఒకరు సహవాసం చేయరు. యూదులు అన్యజనులతో సహవాసం చేయరు, వారిని ముట్టుకోరు. యూదులు అన్యజనులు వీరిరువురి మధ్య సమాధాన పరచడానికే వచ్చిన ఆయన ఎవరంటే యేసుక్రీస్తు వారు. అందుకే ఆయన అందరికీ ప్రభువు. ఈ విషయాన్ని మనం బైబిల్లో చూడగలం. ఒక మాట మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మాటను చూసి మనం ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:14. అంటే యేసుక్రీస్తు వారు ప్రభువు అని మనం విన్నాం, చూసాం. ఆయన ఎందుకు ప్రభువు అంటే పరిపాలన, ఆయన పరిపాలన ఎలాంటిదంటే, ఇక్కడ యూదులను ఈ సందర్భాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే యూదులను అన్యజనులను సమాధాన పరచడానికి యేసుక్రీస్తు వారిని మనం చూస్తాం. సరే ఈ మాటను చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:14. ఆయన అనగా యేసుక్రీస్తు వారు మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగొరను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసెను. అంటే యేసుక్రీస్తు వారు యూదులకు కానీ అన్యజనులకు కానీ వీరు ఇరువురి మధ్య ఏమీ లేదంటే సమాధానం లేదు, ఐక్యం లేదు. అన్యులను యూదులు ఎలా చూస్తున్నారంటే ఒక అంటరాని వారిగా, వారితో సహవాసం చేయరు, వారిని ముట్టుకోరు, అంటరాని వారిగా చూస్తున్నారు. కానీ యేసుక్రీస్తు అందరికీ ప్రభువు కాబట్టి అందరినీ ఐక్యపరచాలని, అందరినీ ఏకం చేయాలని ఆయన ఆలోచన, అందరినీ సమాధాన పరచాలన్నదే యేసుక్రీస్తు వారి యొక్క ఆలోచన. కాబట్టి ఆయన కోసం ఏమని మాట్లాడుతున్నారంటే 14వ వచనంలో, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అంటే మీకును మాకును అంటే అన్యజనులకును యూదులకును మధ్యలో ఉన్న ద్వేషం. ఏంటి ద్వేషం అంటే ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయడి చేత. ఇక్కడ సందర్భం ఏంటంటే యూదులు అన్యజనులు వీరిరువురి మధ్య సమాధాన పరచడానికి వచ్చిన ఆయన యేసుక్రీస్తు వారు. వీరిరువుని ఏకం చేయడానికి వచ్చిన ఆయనే యేసుక్రీస్తు వారు. ఎలా ఏకం చేశారంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఆయన మన సమాధానమైంది మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు ధర్మశాస్త్రం తన శరీరం మంది కొట్టివేడి చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసింది. అంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఆయన అందరికీ ప్రభువుగా ఉండాలి. ఆయన అందరికీ ప్రభువుగా ఉండాలి. ఎలాగంటే సమాధానపరిచి, ఎలాగంటే యూదులను అన్యజనులను సమాధానపరిచి ఏకం చేసే విషయంలో తన ప్రాణాన్ని త్యాగం చేసిన యేసుక్రీస్తు వారు. ఏకం చేయడానికి తను బలి అవ్వవలసి వచ్చింది. యాగం చేసే విషయంలో ఆయన మరణించవలసి వచ్చింది. యేసు ప్రభువు వారు మరణించి ఉభయులను ఏకం చేశారు. అందుకనే ఆయన అందరికీ ప్రభువు. ఈ సందర్భాన్ని చూస్తే ఆయన అందరికీ ప్రభువు అని మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు వారిని ప్రభువుగా కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారిని తమ యొక్క పరిపాలకుడుగా, తమను పాలించేవారుగా, తమను ఏలేవారుగా యేసుక్రీస్తు వారిని వారి యొక్క హృదయాల్లోనికి ఆహ్వానించాలి.
అందుకని యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారో తెలుసండి? మన దగ్గరే, మన చెంతనే ఉన్నారు. ఎంత చెంతనే ఉన్నారు, ఎంత దగ్గరగా ఉన్నారంటే ఆయన మన హృదయాన్ని తట్టుతున్నారు. అంత దగ్గరగా ఉన్నారు. ఎందుకో తెలుసా? ఆయనను ప్రభువుగా నీలోనికి, నీ హృదయంలోనికి ఆహ్వానిస్తామని. కనుక ముగింపు మాటలుగా యేసుక్రీస్తు వారు ఎవరంటే ఆయన మనందరికీ ప్రభువు. మరి అందరికీ ప్రభువు అంటే ఈ రోజున అందరూ యేసుక్రీస్తు వారిని ప్రభువుగా అంగీకరించారా? ప్రభువుగా స్వీకరించారా అంటే ఇంకా స్వీకరించవలసిన వారు ఉన్నారండి. మరి వారందరికీ ప్రభువుగా యేసుక్రీస్తు వారు స్వీకరించాలంటే మనం చేయవలసినటువంటి గొప్ప కార్యం, గొప్ప పని ఒకటి ఉంది. అదే సువార్త ప్రకటన. సువార్త ప్రకటన ద్వారాగానే అందరి హృదయాల్లోనికి యేసుక్రీస్తు వారు ప్రభువుగా ప్రతిష్ఠించే పని ఏదైనా ఉందంటే అది సువార్త ప్రకటన. అందుకే సువార్త ప్రకటన అనేది తప్పనిసరిగా సమాజంలో తీసుకువెళ్ళాలి. ఏంటి సువార్త ప్రకటన అంటే? యేసుక్రీస్తు వారు మరణ, సమాధి, పునరుద్ధానం ప్రకటించడం చాలా ముఖ్యం, చాలా అత్యవసరం. ఒకసారి ఆ మాటను చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. అంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణ, సమాధి, పునరుద్ధానము ఎప్పుడైతే ప్రకటించబడినప్పుడు వింటున్న ప్రజలు, తెలుసుకున్న ప్రజలు యేసుక్రీస్తు వారిని తమ పరిపాలకుడిగా, తమ రాజుగా వారి యొక్క హృదయాల్లోనికి ఆహ్వానిస్తారు. అలా ఆహ్వానించడం ద్వారాగా వారికి దేవుడు యేసుక్రీస్తు వారు ఏమవుతారంటే ప్రభువు అవుతారు. మనం ఆలోచిస్తున్నది కూడా ఏంటంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. మరి అందరికీ ప్రభువు అవ్వాలంటే ఇంకా కొందరు యేసుక్రీస్తు వారిని ఇంకా ప్రభువుగా స్వీకరించిన వారు ఉన్నారు. మరి వారికి ఎలాగ వెళ్తుంది? వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఆయన ప్రభువు అని? సువార్త ప్రకటన ద్వారాగానే యేసుక్రీస్తు వారు ప్రభువు అని తెలుస్తుంది. కాబట్టి ఈ సువార్త ప్రకటన తప్పనిసరిగా సమాజంలో తీసుకువెళ్ళాలి. ప్రతి ఒక్కరు, ప్రతి సేవకులు, ప్రతి విశ్వాసులు అందరం ఏకమై ముఖ్యంగా సువార్తను సమాజంలో తీసుకువెళ్తే అప్పుడు యేసుక్రీస్తు వారిని వారి యొక్క ప్రభువుగా స్వీకరిస్తారు, అంగీకరిస్తారు. తద్వారాగా యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువు అన్న ఒక మాటను సువార్త ప్రకటన ద్వారాగా నెరవేర్చవలసిన వారంగా మనం అందరం ఉన్నాం. కాబట్టి ఈ మాటలు విన్న మీరందరూ కూడా యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువు ఎప్పుడు అవుతారంటే ఆల్రెడీ ఆయన అందరికీ ప్రభువే, కానీ ఆయన ప్రభువుగా స్వీకరించిన వారు ఉన్నారు. మరి ఎలా స్వీకరిస్తారంటే ఇదిగో దేవుని యొక్క మాటలు వాళ్ళకి అందించాలి. దేవుని యొక్క సువార్త వారి యొక్క యేసుక్రీస్తు వారు సువార్తను వారికి అందించాలి. యేసుక్రీస్తు వారి యొక్క మరణ, సమాధి, పునరుద్ధానాలు వాళ్ళకి తెలియజేస్తే అప్పుడు వారు ప్రభువుగా ఆయన అంగీకరిస్తారు. కాబట్టి తప్పనిసరిగా ఈ మాటలు విన్న మీరంతా చేయవలసింది, లేదా మనమంతా చేయవలసింది ఏంటంటే యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువు అన్న మాటను మనం నెరవేర్చాలి. అంటే నెరవేర్చాలంటే ఇంకా తెలియని వారు ఉన్నారు. యేసుక్రీస్తు వారిని ప్రభువుగా అంగీకరించిన వారు ఉన్నారు. వారు కూడా అంగీకరించాలి. కనుక ఈ మాటను తప్పనిసరిగా మనం మనసులో పెట్టుకుని, మన హృదయంలో ఈ మాటను ఉంచుకుని ఈ సమాజానికి యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువు అని చాటిద్దాం, ప్రకటిద్దాం. ఆ విధంగా నేను, మీరు, మనం అందరం ఉండాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, దయగల తండ్రి, కొద్ది మాటలు తండ్రి మీ పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచన చేశాం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అన్న విషయాన్ని లోక గారు వ్రాసిన సందర్భాన్ని కొన్ని మాటలను ఆలోచన చేశాం. ప్రభు నిజమే తండ్రి, యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువు. అయితే ఇంకా కొంతమంది తెలుసుకునవలసిన వారుగా ఉన్నారు. ఆనాడు యూదులు మాకు మాత్రమే దేవుడు, మాకు మాత్రమే ప్రభువు అనుకుని జీవిస్తూ ఉండగా అన్యులు కూడా యూదులతో పాటు ఏకం చేయాలని, సమాధానపరచాలని మీ కుమారుని ఈ లోకానికి పంపించారు. తద్వారా వారిని ఏకం చేయాలని ఆయన మరణించడం, సమాధి చేయడం, తిరిగి లేవడం వారి జీవితాలను, మా జీవితాలను వెలుగు నింపే విషయం ప్రభువా. మా హృదయాలను తెరిచే గొప్ప విషయం యేసుక్రీస్తు వారు తండ్రి. ఆనాడు యూదులు మాకు మాత్రమే దేవుడు, మాకు మాత్రమే ప్రభు అని జీవిస్తూ అన్యులతో సహవాసం చేయడం, వారిని ముట్టుకోవడం ధర్మం కాదని ఉంటుండగా ఉభయులను మీరు ఏకం చేయాలని, అనగా అన్యులను యూదులను ఏకం చేయాలని మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని
ఈ లోకానికి రావడం, ఆనాడు యూదులు అన్యుల కొరకు మాత్రమే కాదు, ఈరోజు మా కొరకు కూడా ఆయన చనిపోవలసి వచ్చింది ప్రభా. మరణించారు తండ్రి, అలాగే సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు తండ్రి. తిరిగి లేవడం ద్వారాగా మా యొక్క హృదయాలలోనికి తండ్రి ఆయన ప్రభువుగా స్వీకరించడం తండ్రి జరిగింది ప్రభా. అలాగే మరికొంతమంది యేసుక్రీస్తు వారిని ప్రభువుగా అంగీకరించవలసిన వారు ఉన్నారు కనుక యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అన్న మాటను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని విని గ్రహించి ఇంకా ఆయన ప్రభువుగా స్వీకరించిన వారికి ఆయన గురించి తండ్రి చెప్పే విధంగా మమ్మల్ని తండ్రి బలపరచండి. మాకు మంచి మనసును, జ్ఞానాన్ని, వివేకం దయచేయండి ప్రభువా. నా ప్రతి మాటను తండ్రి అర్థం చేసుకుని వాక్యానుసారంగా జీవించేవారుగా వారికి మంచి మనసును దయచేయండి ప్రభా. అలాగే మాటలు విన్నవారు తండ్రి ఎవరైతే తండ్రి అనారోగ్యంతో అస్వస్థ ఉన్నారో ప్రభా, వారికి స్వస్థత దయచేయండి తండ్రి, మంచి ఆరోగ్యం అనుగ్రహించిన ప్రభా. అలాగే ఇంతవరకు చెప్పిన మాటలు ప్రభా పొరపాటు చెప్పుంటే దయచేసి నేను క్షమించండి, కనికరించండి ప్రభా. మరింత జ్ఞానాన్ని నేను కలిగి ఈ మాటలు చెప్పగలిగే బుద్ధిని, జ్ఞానాన్ని, వివేకాన్ని నాకు అనుగ్రహించండి ప్రభా. మంచి మనసు నాకు దయచేయండి తండ్రి. మీ కొరకు తండ్రి ఒక అర్హమైన పాత్రగా నన్ను వాడుకోనండి, చూపించండి, కనికరించండి. వాక్య జ్ఞానాన్ని నాకు దయచేయమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకునైన యేసుక్రీస్తు వారిగా ఉన్నతమైన నామములో సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. విన్న ఈ యొక్క మాటలను మీకు తెలిసిన వారికి పంపించి వారు కూడా దేవుని యొక్క మాటలను విని ఆలోచన చేసి యేసుక్రీస్తు వారిని వారి హృదయాల్లోనికి ప్రభువుగా స్వీకరించే విధంగా మీ వంతుగా ఈ యొక్క మాటలను వారికి తెలియజేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.